వాక్య ధ్యానము కొరకు చదువుకున్నటువంటి మరి చక్కటి వాక్య భాగాలు మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మరి మనం మన సహోదరులు చదివగా మరి విని ఉన్నాము. 8వ వాక్యంలో ఒక మాట మనకి తెలియచేయబడతా ఉంది. అతనిని దావీదు పురమందు సమాధి చేసిరి, అతని కుమారుడైన ఆస అతనికి మారుగా రాజాయను. అతని కుమారుడైన ఆస అతనికి మారుగా రాజాయను. తర్వాత ఇశ్రాయేలు వారికి రాజైన యెరోబాము ఏలుబడి యందు 25వ సంవత్సరమున ఆస యూదా వారిని ఏలనారంభించెను. అతడు 40 సంవత్సరములు యెరూషలేములో ఏలుచుండెను. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆ కింద వాక్యాల్లో అనగా 11వ వాక్యం మొదటి భాగంలో మనకి ఆసాని గురించి దేవుడైన యెహోవా ఒక మాట చెప్తా ఉన్నారు. 11వ వాక్యం, ఆస తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని, తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకున్నటువంటి వాడుగా. ఇదే సందర్భాన్ని మరి కొంచెం మార్పులతోటి 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం వరకు ఉన్న భాగంలో చాలా బ్రీఫింగ్ ఇస్తూ మొదటి వచనం చివరి భాగంలో అంటాడు, ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. మంచిదే. ఆ తదుపరి మనం మరొక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోగలిగితే ఆ కింద వాక్యాల్లో ఈ నెమ్మది పొందడానికి కలిగినటువంటి కారణాలు కూడా అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి 10 సంవత్సరాలలో ఆస మరి చక్కటి రీతిలో దేవుని యొక్క మందిరాన్ని చాలా ప్రక్షాళన చేసి చాలా మంచి స్థితిలో దానిని అభివృద్ధి చేసినటువంటి వాడుగా ఉండగా, ఆ దేశం అంతా కూడా అనగా యూదా దేశంలో ఇశ్రాయేలు దేశాన్ని మరొక రాజు పరిపాలిస్తూ ఉన్నాడు, యెరోబాము అనేటువంటి రాజు. యూదా దేశానికి మరి యొక్క ఆస రాజుగా ఉన్నాడు. అతనికి ముందు అతని యొక్క తండ్రి అబియా అనేటువంటి ఆయన మరి పరిపాలన చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ 2 భాగాలలో కూడా అనగా మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 8, 14లో ఉన్నటువంటి వాక్య భాగంలో మరి ఆస దేవుని దృష్టికి అనుకూలముగా అనగా తన పితరుడైన దావీదు యొక్క క్రమము చొప్పున నడిచినటువంటి వాడుగా ఉన్నాడు. ఎంతకాలం నడిచాడు అంటే 10 సంవత్సరాలు నడిచాడు. అక్కడ మరి స్పష్టంగా చెబుతా ఉంది బైబిల్ ఏమనంటే 10 సంవత్సరాల పాటు నెమ్మది కలిగిందట ఆ దేశంలో. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం, ఈ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం మొదటి భాగంలో 10 సంవత్సరములు నెమ్మది, అక్కడ 10 ఏళ్లే ఇక్కడ 10 ఏళ్లే, కానీ పరిపాలించిన కాలం ఇంకా చాలా ఎక్కువ ఉంది. ఎందుకు మిగిలిన కాలంలో మరి నెమ్మది లేదనేటువంటి విషయాలు మనం జాగ్రత్తగా ఒకదాని వెంబడి ఒకటి చూద్దాం. ఆసాని గురించి మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆసాని గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆస అనగా ఆ పేరుకు అర్థం ఏంటంటే వైద్యుడు అని అర్థం. ఆస అనగా వైద్యుడు అని అర్థం. ఇశ్రాయేలు దేశంలో యూదా వారిని పరిపాలించాడు. అనగా దేశం చాలా పెద్దది కాబట్టి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క రాజు పరిపాలిస్తూ ఉండగా యూదా ప్రాంతాన్ని పరిపాలించడానికి ఆసాకు మరి వారు ఆ యొక్క సమయాన్ని ఇచ్చినటువంటి వారుగా ఉన్నారు. వారి పితరులు అందరూ కూడా మరి ఎందుచేత ఈ యూదాను పరిపాలించడానికి వారికి అవకాశం అనుగ్రహించబడింది అంటే, ఆస అనేటువంటి వాడు యూదాను పరిపాలించినటువంటి రాజులలో 3వ రాజు. యూదా దేశాన్ని పరిపాలించిన రాజులలో 3వ రాజు. దావీదు యొక్క వంశములో లేక దావీదు యొక్క గోత్రములో ఆయన 5వ రాజు. కాబట్టి ఈ రీతిగా ఆయన చక్కటి రీతిలో దావీదు అనుసరించినటువంటి మంచి మార్గాన్ని 10 సంవత్సరాల పాటు మరి అతను పాటించగా, దావీదు వలె అతను ప్రవర్తింపగా, దావీదు వలె దేవునికి అనుకూలముగా దేవునికి లోబడి తన యొక్క కార్యక్రమాలన్నీ చేస్తూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డలారా, దేశము నెమ్మదిగా ఉంది. ఈయన మరి దాదాపు 41 సంవత్సరాల పాటు పరిపాలించాడు. ఈ 41 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీయుల్ని అనేక మంది పరిపాలించారు. అదిగా యెరోబాము తర్వాత ఇంకొకడు చాలా మంది పరిపాలించారు. ఆ ప్రక్కనే ఉన్నటువంటి సిరియా దేశాన్ని కూడా చాలా మంది పరిపాలిస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఆసాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఏమిటి అవకాశం అంటే మరి తన యొక్క గోత్రాన్ని తన బిడ్డలైనటువంటి వారిని పరిపాలించడానికి ఒక మంచి అవకాశాన్ని దేవుడు మరి ఆసాకు అనుగ్రహించాడు. అంతేకాకుండా ఈ ఆస అనేటువంటి ఆయన
క్రీస్తుకు పూర్వం ఈ ఆస అనేటువంటి ఆయన క్రీస్తుకు పూర్వం 870వ సంవత్సరంలో యెరూషలేములో మరణించాడు. కొంతమంది 71 అంటారు, కొంతమంది ఒక 2-3 సంవత్సరాలు అటు ఇటు చెప్తా ఉంటారు. ఎందుకంటే ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలు కాబట్టి ఉన్నటువంటి చారిత్రక ఆధారాల పక్షంగా ఎక్కువ మంది 870వ సంవత్సరం క్రీస్తుకు పూర్వం ఆయన మరి తన యొక్క రాజ్యాన్ని పరిపాలించాడు. యూదా గోత్రంలో 3వ వాడు, దావీదు వంశంలో 5వ వాడు. అంతేకాదు ఈ 41 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు దేశం నెమ్మదిగా ఉంది. తదుపరి నెమ్మదిగా ఉంది, ఇబ్బందులు వచ్చినాయి, నెమ్మదిగా ఉంది, ఇబ్బందులు వచ్చినాయి. చివరి కాలంలో ఇంకా ఇబ్బందులు ఎక్కువైపోయినాయి దేశంలో. ఎందుకంటే ఆయన అంతకు ముందు ఉన్నటువంటి నమ్మకత్వం కలిగినటువంటి పరిపాలన విధానాన్ని కలిగి లేనటువంటి దానిని బట్టి ఇక్కడ మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆ దినాల్లో ఉండేటువంటి అలవాటు ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా మరి పెద్ద వయసు వస్తూ ఉండేసరికి వారి వరకు ఒక సమాధిని తొలిపించుకునేవారు. యేసయ్యను కూడా ఆయన సొంత సమాధిలో పెట్టలేదు. అరిమతయి యోసేపు అనేటువంటి ఆయన తన కొరకు తొలిపించుకున్నటువంటి సమాధిలో యేసయ్యను పెట్టడానికి అనుమతి ఇచ్చాడు. ఈ అనుమతి తర్వాత మరి యేసయ్యను అందులో సమాధి చేయటం, వారు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేయటం చేశారు. ఇక్కడ కూడా ఆస అనేటువంటి ఆయన తన మరణకాలం సమీపిస్తున్నటువంటి సందర్భంలో తన కొరకు ఒక సమాధిని రాతిలో తొలిపించుకున్నాడు. ఆ సమాధిలో మరి ఈయనను పెట్టినటువంటి వారుగా ఉన్నాడు. ఇంకా మరి ఈ యొక్క ఆశల గురించి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఈ ఆశ సొలొమోను కట ముని మనవడట. సొలొమోనుకి ఎవరండి? ముని మనవడు. అంటే చాలా మరి దావీదు గారి దగ్గర నుంచి సొలొమోను గారు వచ్చాడు, సొలొమోను దగ్గర నుంచి మరి ఆ యొక్క మిగిలినటువంటి వాడు వచ్చారు. వీళ్ళందరినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా గరారంగా చూసేటువంటి వారు. దేవుని యొక్క దయలో, మనుష్యుల దయలో, దైవ సంబంధమైనటువంటి ఆజ్ఞలకు లోబడుతూ పెంచినటువంటి వారిగా ఆశ మరి కనపడుతూ ఉన్నాడు. సొలొమోనుకి ముని మనవడు. అక్కడ బైబిల్లో కూడా ఏమనుంటే ప్రపౌత్రుడు అనేటువంటి మాట వాడుతూ ఉంటారు. ప్రపౌత్రుడు అనగా ముని మనవడు. ఈయన కొడుకు బిడ్డ ముని మనవడు అంటే. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మరి కూతురు బిడ్డను ఏమంటారు? కూతురు ఏమంటారంటే దౌహిత్రుడు అంటారు. దౌహిత్రుడు ఒకసారి చెప్పండి. దౌహిత్రుడు. మరి కొడుకు బిడ్డను ఏమంటారు? ప్రపౌత్రుడు అనగా ముని మనవడు. ఇంత మరి చక్కటి వెనక ఉన్నటువంటి ఆ చరిత్రను బట్టి ఈ యొక్క ఆశ దేవునికి లోబడినటువంటి వాడుగా, దేవుని యొక్క క్రియలకు వ్యతిరేకత లేనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి తను ఏ రీతిగా సంతోషంగా ఉన్నాడో తన ప్రజలు కూడా అదే సంతోషంగా ఉండాలి అనేటువంటి మరి ఆలోచన కలిగినటువంటి వాడుగా కనపడతా ఉన్నాడు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఇక్కడ మరి మొదటి రాజుల గ్రంథంలో 15వ అధ్యాయం 11 నుంచి 14 వరకు ఉన్న వాక్య భాగాల్లో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఈయన యెహోవాను ఆరాధించుటలో, మందిరమును ప్రక్షాళన చేయటంలో, దేవుని నామాన్ని ఆరాధించటం, పవిత్రమైనటువంటి రీతిలో ఆరాధించాడు, పరిశుద్ధత కలిగినటువంటి విధానంలో ఆరాధించాడు. అంతేకాదు అంతకు ముందు ఉన్నటువంటి రాజులు ఉన్నత స్థలాల్లో ఉంచినటువంటి ఆ యొక్క విగ్రహాలన్నీ కూడా తీసుకొచ్చి మందిరంలో పెడితే వాటన్నిటినీ కూడా చిన్న భిన్నము చేయించి, అనగా ముక్కలు చేయించి వాటిని ఏం చేసాడంటే కిద్రోను వాగు దగ్గర పడేసాడట. ప్రభు కృపను బట్టి కిద్రోను వాగు గురించి మనం సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈ కిద్రోను వాగు దగ్గర పడవేయటమే కాదు, ఈయనట పరిపాలన చేస్తూ ఉండగా 14వ సంవత్సరం, 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది. 14వ సంవత్సరంలోకి మరి తన యొక్క ఆ పరిపాలన కాలం మరి దిగినప్పుడు ఈయన ఏం చేశాడంటే ఆయన మీదకి ఐథియోపియా రాజు, అనగా మనం ఇప్పుడు ఇథియోపియా అని అంటాం, ఈ ఐథియోపియా రాజు అనేటువంటి వాడు ఏం చేశాడంటే ఆయన మీదకి దండెత్తి వచ్చాడు. ఆ సమయంలో ఆశ చేసినటువంటి ఒక గొప్ప కార్యం ఏంటో తెలుసా? శత్రువు యుద్ధానికి వస్తూ ఉంటే ఆశ భయపడలేదు. ముందుగా దేవునికి మొరపెట్టాడు. దేవా, నేను నీ మీద ఆనుకున్నాను, నీవే నాకు విజయాన్ని కలగ చేయాలి. రెండవదిగా ఆయన దగ్గరట 5,80,000 మంది మరి యుద్ధ వీరులు ఉన్నారట ఆశ దగ్గర. అనగా దేశాన్ని నెమ్మదిగా ఉంచుకోవాలంటే, శత్రువు నుంచి కాపాడుకోవాలంటే సైన్యం కూడా నాకు ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉండి ఐథియోపియా రాజు మీద 5,80,000 మంది సైనికులతో యుద్ధం చేసి అక్కడ విజయం పొందాడు. యూదా రాజులలో విజయము పొందినటువంటి గొప్ప మహారాజు. ఇది చాలా పెద్ద విజయం. ఎందుకంటే అవతల వాళ్ళు క్రూరులైనటువంటి వారు,
అవతల వాళ్ళు మూర్ఖులైనటువంటి వారు, అవతల వాళ్ళు విగ్రహారాధన సంబంధమైన జీవితం కలిగినటువంటి వారు, ఇన్ని రకాలైనటువంటి చెడు ఆలోచనలు కలిగినటువంటి వారిని ఈ యొక్క మరి ఆశ మరి దండెత్తినప్పుడు రాగానే దేవునికి ముందుగా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. వినటమే కాదు, మరి యొక్క ఆశకట దేవుడు ఒక గొప్ప విజయాన్ని ఇచ్చినటువంటి వాడుగా మరి కనపడుతూ ఉంటాడు. యూదులలో చెప్పబడినటువంటి యుద్ధ సంబంధమైన కార్యాలలో గొప్ప విజయం ఏదంటే ఆశ చేసినటువంటి ఈ మొదటి మరి యొక్క యుద్ధం. రెండవదిగా ఆశ తన దేశంలో అజరియా అనేటువంటి ఒక గొప్ప ప్రవక్త ఉంటుండగా ఆ ప్రవక్త చెప్పినటువంటి మాట చొప్పున ప్రవక్త యొక్క మాటకు లోబడి ఆశ ఏం చేశాడు తెలుసా? మందిరాన్ని ప్రక్షాళించాడట. ఏది ప్రక్షాళించాడు? మందిరాన్ని. మనం మందిరాన్ని ప్రక్షాళిస్తూ ఉంటాం. మరి మా 4వ వారం వచ్చేసరికి సంస్కారం ఉంటుంది కాబట్టి బిడ్డలు చాలా కష్టపడి శుభ్రంగా కడిగేస్తారు. ఇంకా ఎక్కడ ఏ వస్తువు పెట్టాలో పెడతా ఉంటారు. అది కాదు ప్రక్షాళన అంటే, అది కాదు. మందిరం అనగా కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు గారు అంటాడు, మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది. మీ దేహము దేవునికి ఆలయమైనది కాబట్టి మీ దేహం అనేటువంటి ఆ దేవాలయాన్ని మీరు ప్రక్షాళన చేయాలి. ఎలాగో ప్రక్షాళన చేయాలి. ఇక్కడ మరి ఈయన చేసినటువంటి పని ఏంటంటే, అంతకుముందు పితరులు తెచ్చిపెట్టినటువంటి ఆ యొక్క తిరుగుబోతులుగా, తాగుబోతులుగా, వ్యభిచారులుగా ఉన్నటువంటి పితరులట ఉన్నత స్థలాల్లో కొండల మీద పెట్టినటువంటి ఆ విగ్రహాలన్నీ పట్టుకొచ్చి మందిరంలో పెడితే వాటన్నిటినీ కూడా చిన్నాభిన్నం చేసినప్పుడు 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది. గొప్ప విజయాన్ని కూడా సాధించినటువంటి వాడుగా మరి ఆశ ఉన్నాడు. ఇంత విజయాలు సాధించిన తర్వాత అదే అదునుగా చూసుకొని ప్రవక్త అయినటువంటి అజరియా ఈ యొక్క ఆశ దగ్గరికి వచ్చి, అయ్యా మన మందిరాన్ని ప్రక్షాళన చేయాలి. ఆ దినాల్లో యెరూషలేము దేవాలయాన్ని ప్రక్షాళన చేసుకుంటే, మందిరాన్ని ప్రక్షాళన చేస్తే అందరూ కూడా సంతోషించేవారు. ప్రక్షాళన జరిగిన తర్వాత మాత్రమే అక్కడ బలులు అర్పించేటువంటి వారు. ఈ దినాల్లో ఉన్నటువంటి మన యొక్క దేహం అనేటువంటి దేవాలయంలో ఉన్నటువంటి చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు కార్యాలు, లోక సంబంధమైనటువంటి సమస్త దుర్నీతి నుండి మనం తొలగపడగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, అది మనకి ఎంతగానో మరి ఆశీర్వాదాన్ని కలిగించేటువంటిదిగా ఉంటుంది. జ్ఞాపకం చేసుకోగలిగితే ఇంత మంచి పనులు చేశాడట. మందిరాన్ని ప్రక్షాళించిన తర్వాత మరి యొక్క ఆశ చేసినటువంటి గొప్ప పని ఏంటో తెలుసా? ఆశ మందిరంలో ఉన్నటువంటి ఎక్కడ చెత్త అంతా అక్కడే ఉంచేసి దేవునికి బలర్పించలేదు. అజరియా ప్రవక్త యొక్క మాట చొప్పున మందిరాన్ని ప్రక్షాళించిన తర్వాత, మందిరాన్ని శుద్ధి చేసిన తర్వాత ఈయన చేసిన పని ఏంటో తెలుసా? ఒకే దినాన్న 700 ఎద్దులను 7,000 గొర్రెలను బలిగా అర్పించి, అది యెహోవా దేవునికి ఇంపైనటువంటి సువాసన కలిగినటువంటి బలిగా ఆయన ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుచేత? ఇథియోపియా రాజు మీద ఆశాకు వచ్చినటువంటి విజయాన్ని బట్టి అతనిలో ఒక మార్పు వచ్చింది. ఏమిటంటే, మందిరాన్ని నేను ఇంకా ప్రక్షాళన చేయాలి, మందిరాన్ని ఇంకా నేను శుద్ధి చేయాలి. ఈ మందిరంలో మరి 700 ఎద్దులు, 7,000 గొర్రెలు ఆయన బలిగా ఇచ్చినటువంటి వాడుగా మరి కనపడుతున్నాడు. ఇంకా మనం ఆశాన్ని గురించి ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 11 నుంచి 14 వరకు ఉన్నటువంటి విషయం అనట, అక్కడ ప్రతి విషయం కొరకు దేవుని సన్నిధిని విచారణ చేయుమని, ఇక్కడ జాగ్రత్తగా వినాలి మనం. ప్రతి విషయం కొరకు దేవుని సన్నిధిని విచారణ చేయుమని అతనితో పాటు ఆ దినాన్న, అనగా బలులు అర్పించిన దినాన్న వాడు ఏం చేశారంటే ఒక ప్రమాణం చేశారు. ఆ బలిపీఠాల దగ్గరే ఉండి వాళ్ళు ఒక ప్రమాణాన్ని చేశారు. ఈ ప్రమాణం ఎంత గొప్పదో తెలుసా? ఈ ప్రమాణం ఎంత గొప్పదంటే, అక్కడ 15వ అధ్యాయం 13వ వాక్యంలో, 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 13వ వాక్యం అంటాడు, పిన్నలే గాని, పెద్దలే గాని, పురుషులే గాని, స్త్రీలే గాని, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయు వారందరికీ మరణము విధించుదు మరియు నిష్కర్ష చేసుకునిరి, అనగా నిర్మోహమాటమైనటువంటి ఒక ప్రతిజ్ఞ చేస్తారు. మనం కూడా అప్పుడప్పుడు ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం. క్రిస్మస్ వచ్చిన దినాన ఇంకా మేము వేరే చెడ్డ పనులు ఏమీ చెయ్యం. నూతన సంవత్సరం దినం వచ్చిన దినాన ఇంకా మేము వేరే చెడ్డ పనులు ఏమీ చెయ్యం. లేకపోతే మన ఇంట్లో ఏదైనా సంతోషం వచ్చినప్పుడు వేరే చెడ్డ పనుల జోలికి వెళ్ళాం, నిష్కర్షగా చెయ్యం.
ఊరిక అలా మాటల సందర్భంలో అనుకుంటామంతే. కానీ ఇక్కడట ఎవడైతే దేవుని యొక్క ఆజ్ఞను మీరతాడో, ఎవరైతే ఈ యొక్క నిష్కర్షగా లేక నిర్మోహమాటంగా చేసినటువంటి ప్రమాణాన్ని మీరుతాడో, వాళ్ళు పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఇంకా ఎవరైనప్పటికీ కూడా వాళ్ళకి మరణ శిక్ష విధించాలి అని వాళ్ళందరూ కూడా మరి ప్రమాణం చేసినటువంటి వారుగా మరి వాక్యం ద్వారా మనకి తెలియచేయబడతా ఉంది. రాజు ఆ బలిపీఠం దగ్గర నిలవబడి యాజకుల సమక్షంలో ప్రజలందరితో కూడా ఒక ఒడంబడిక చేయిస్తూ ఉన్నాడు. చాలా కాలం వాళ్ళు ఆ ఒడంబడికకు లోబడి జీవించారు. మనం కూడా అంతే కదా. బాప్తిసం తీసుకున్న కొత్త దినాల్లో తీసుకున్నటువంటి తొలి దినాల్లో ఆ నీటిలో నుంచి బయటకు రాగానే అబ్బా చాలా తేలికైపోయాను, చాలా సంతోషంగా ఉంది నాకు ఇప్పుడని అక్కడే ఒక ప్రమాణం చేసుకుంటా, ఏమనంటే నా జీవితంలో ఇంకా నేను ప్రభువును వదలను. ఆ ప్రమాణం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మాయమైపోతుంది. ఇంకా కొన్ని దినాలు అయిన తర్వాత అతని యొక్క మొదటి స్థితి కంటే కూడా ఇప్పుడు ఉన్నటువంటి స్థితి అంటే బహు భయంకరమైనటువంటిదిగా మారిపోతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆస తన యొక్క పరిపాలనా కాలంలో 36వ సంవత్సరంలో దేవుని ఎదుట ఒక దోషం చేశాడు. 36 సంవత్సరాల పరిపాలన సాగిన తర్వాత ఆయన దేవుని ఎదుట ఒక పాపం చేశాడు. ఏమిటి ఆ పాపం అంటే, ఆ ప్రక్కనే ఉన్నటువంటి బయేషా రాజు, ఈ బయేషా రాజు మరి యుద్ధానికి దండెత్తి వస్తూ ఉంటే అక్కడ ఏం చేశాడంటే రామా పట్టణాన్ని కట్టించాడు. బైబిల్లో మనకి రామా పట్టణం ఎక్కడ కనిపిస్తూ ఉంటుంది? ఎక్కడ కనిపిస్తూ ఉంటుందండి? రామాలో అంగలార్పు వినబడేను. కాబట్టి ఇక్కడ మరి చేసినటువంటి పని ఏంటో తెలుసా? ఆయన ఒక రాజు ఆయన మీదకి, అన్యుడైనటువంటి రాజు దండెత్తి వచ్చినప్పుడు రామా పట్టణాన్ని కట్టాడట. వాళ్ళందరూ కూడా లోపలికి రాకుండా దారి మూయించాడు. కానీ అవతల రాజు కూడా వాడికి సరిపడినటువంటి విధానంలో వాడు కూడా దారి ముగించాడు. ఇప్పుడు అవతల ఉన్నటువంటి వారి మీద మరి యుద్ధానికి వెళ్ళాలి అనగా బయోషా రాజు మీద మరి దగ్గాలి. కాబట్టి ఈయన చేసినటువంటి తప్పుడు పని ఏంటో తెలుసా? బయోషా రాజు కట్ట లంచాన్ని ఆఫర్ చేశాడట. ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం! ఈ లంచం ఆయన సంపాదనలోది కాదు, ఈ లంచం ఆయన కష్టార్జితం కాదు. ఇంకా వాక్యాల్లో మనం వెళ్ళిపోతే కనుక 15వ అధ్యాయం 1 రాజుల గ్రంథం 15:15లో 16-17లో మనం జాగ్రత్తగా చూసినట్టయితే ఈ యొక్క డబ్బు ఎక్కడి నుంచి, వెండి కానీ బంగారం కానీ మందిరము యొక్క ఖజానాలో నుండి పట్టుకొచ్చి ఒక అన్యుడైనటువంటి రాజుకు ఇచ్చి, నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎందుకంటా ఉన్నాడు తెలుసా? ఆసాకు ముందు ఉన్నటువంటి అతని తండ్రి అబియా అనేటువంటి ఆయన ఇక్కడ చేసినటువంటి పని ఏంటంటే, ఒక మాట అక్కడ 19వ వాక్యంలో తెలియజేయబడతా ఉంది. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 19వ వాక్యంలో, నీ తండ్రికి నా తండ్రికి సంధి కలిగి ఉన్నట్లు నీకును నాకును కానుకగా పంపించుచున్నాను. నీవు వచ్చి ఇశ్రాయేలు రాజైన బయోషా నా యొద్ద నుండి తిరిగి పోవునట్లు నీకును అతనికి కలిగిన నిబంధనను తప్పించవలెను. అనగా ఈ బయోషా రాజుతోటి యుద్ధానికి వెళ్ళలేక, ఎందుకంటే అప్పటికే ప్రక్షాళన చేసినటువంటి మందిరాన్ని మరలా కంపు చేస్తూ ఉన్నాడు. ఆ మందిరంలో మళ్ళీ ఆ పదార్థాలు ఈ పదార్థాలు, ఆ విగ్రహాలు ఈ విగ్రహాలు పట్టుకొచ్చి పెట్టడంతో దేవునికి కోపం వచ్చి అన్యుడైనటువంటి రాజు నాకు మీదకి యుద్ధానికి పంపించినప్పుడు ఇక్కడ తను తొందరపడినటువంటి వాడుగా ఉన్నాడు. ఏం చేశాడు? మందిరం యొక్క ఖజానా ఇప్పించి దానిలో ఉన్నటువంటి వెండిని బంగారాన్ని అతనికి లంచముగా ఇచ్చి ఆ ధనాగారాన్ని మరి అతను పాడు చేసినటువంటి వాడుగా మరి కనపడుతూ ఉన్నాడు. అక్కడ ముందు మాటలు అంటాడు 19వ వాక్యం మొదటి భాగంలో, నీ తండ్రికి నా తండ్రికి సంధి కలిగి ఉంది. అదిగా అబియాకు ఆ అన్యుడైనటువంటి రాజుతో ఉన్నటువంటి సహవాసాన్ని ఇప్పుడు మరలా గుర్తు చేస్తూ ఉన్నాడు. నీవు నేను ఒకటే, మందిరంలో ఉన్నప్పుడు విశ్వాసిగా ఉంటాం, నీవు నేను ఒకటే అంటాం. బయటకు వెళ్ళిపోయిన తర్వాత, చెడ్డ కార్యాలు దూరిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత నీవు నేను ఒకటే. మనం చూసుకోకపోతే ఎలాగా? అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యము కాదు అనేటువంటి మరి సత్యాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ దినాన్న మనం బోధించబడతా ఉన్నాం. మరి ఇక్కడ 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు కూడా దేవుని ఎదుట యథార్థముగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు, మందిరాన్ని శుద్ధి చేయించాడు. మరి 10 సంవత్సరాల దేశంలో మరి నెమ్మది కలిగినటువంటిదిగా కనపడతా ఉంది. ఆస తన పరిపాలనా కాలంలో మరి చేసినటువంటి తప్పు ఏంటో తెలుసా? చివరి 5 సంవత్సరాల్లో
ఆ పేరుకు తగ్గట్టుగానే ఒక వైద్యుడిగా ఉన్నాడు. ఈ ఆశాకట్ట కాలులో ఒక పుండు పుట్టిందట. పుండు పుట్టగానే దేవుని దగ్గర మొరపెట్టడం, దేవునికి ప్రార్థన చేయటం మానేశాడు. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన చేసిన పని ఏంటో తెలుసా? మంచం మీద నుండి లేవలేని స్థితిలో ఉండి గోడవైపు తన ముఖం తిప్పుకొని, నీ ఎదుట నేను ఎంత న్యాయముగా, ఎంత మంచి స్థితిలో జీవించానో, ఎంత నమ్మకంగా జీవించానో నువ్వు ఎరుగుదు అని ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. ఆశ ఆ రీతిగా చేసేటువంటి స్థితిలో లేడు. అందుకే అంధులైనటువంటి వారితో చేయి కలిపాడు. మందిరంలో ఉన్నటువంటి ధనాగారాన్ని తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టాడు. అంతేకాదు, దేవునికి లోపడకుండా జీవించాడు. అందును బట్టి ఆశాకట్ట కాలులో ఒక పుండు వచ్చింది. దేవుని దగ్గర మొరపెట్టడం ఎప్పటికైనా జ్ఞాపకం చేసుకోకుండా వైద్యుని పిలిపించాడు. ఈ 39వ సంవత్సరం పరిపాలన కాలం నుంచి 41వ సంవత్సరం వరకు కూడా వైద్యం జరుగుతూనే ఉంది. కానీ ఇది మనుష్యులకు అసాధ్యమైనటువంటి జబ్బు. ఆశాను బట్టి 2 అంశాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా, దేవునికి లోబడి జీవించినటువంటి కాలంలో ఆశ దీవించబడ్డాడు. దేవునికి లోబడి జీవించిన కాలంలో ఆశ దీవించబడ్డాడు. దేవునికి లోబడక ఉన్నటువంటిది తక్కువ కాలమే, కానీ చాలా పాపపు జీవితాన్ని కలిగినటువంటి వాడుగా, దేవుని ఎదుట నిలవలేనటువంటి వాడుగా ఆయన కనపడతా ఉన్నాడు. ఆశా జీవితంలో నుంచి 7 అంశాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ నేను 3 అంశాలే బహు క్లుప్తంగా 7-8 నిమిషాల్లో చెప్పుకుంటూ ముందుకెళ్ళిపోదాం. మొదటి అంశముగా ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగా యథార్థముగా నడిచాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14 2వ వాక్యం, 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయం 11వ వాక్యంలో ఈ మాట స్పష్టంగా తెలియజేయబడతా ఉంది. ఆశ దేవునికి అనుకూలముగా ఉన్నటువంటి సందర్భంలో 10 సంవత్సరాల పాటు రాజ్యము నెమ్మదిగా ఉంది. పరమార్థ జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు అంటాడు, 14వ అధ్యాయం 2వ వాక్యం ఆ మొదటి భాగంలో అంటాడు, యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు కలవాడు. ఇక్కడ ఆశా జీవితంలో యథార్థత లేదు. అనగా అటు ఇటు జీవితాన్ని జీవిస్తా ఉన్నాడు. కాసేపు ప్రభువా నీవే నాకు సహకారిగా ఉండాలి, నాకు సహాయం చేయాలి అంటా ఉన్నాడు. కానీ తదుపరి ఆయన ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? జీవపు ఓట అయినటువంటి యెహోవా దేవుని యొక్క నామాన్ని విడిచిపెట్టినటువంటి వాడుగా ఆశ కనపడుతూ ఉన్నాడు. భయభక్తులు లేనటువంటి కార్యాన్ని చేసినటువంటి వాడుగా కనపడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 27వ వాక్యంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట. జీవపు ఓట. ఓట అనగా అది అలాగా వస్తూనే ఉంటుంది. నీటి బొగ్గల్లో నుంచి నీరు అలా ఉబుకుతూ ఉన్నప్పుడు ఆ భూమి యొక్క లోపలి పొరలో నుంచి వస్తూ ఉంటే ఎంతో రుచికరమైనటువంటి నీరు బయటకు వస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం తెలియజేస్తా ఉంది ఇశ్రాయేలు ప్రజలతో. దేవుడైన యెహోవా యెషయా ద్వారా మాట్లాడుతూ 45వ అధ్యాయం 19వ వాక్యంలో, అంధకార దేశంలోని మరుగైన చోటున నేను మాట్లాడలేదు, మాయా స్వరూపుడైనట్టు నన్ను వెతుకుడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు తెలియచేయబడను, యథార్థమైన సంగతులు నేను తెలియచేయబడను. మన దేవుని దగ్గర నీతి ఉంది, యథార్థత ఉంది, న్యాయం ఉంది. ఈ నీతి, యథార్థత, న్యాయం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి దగ్గర నుంచి మాత్రమే మన దేవుడు కలిగి ఉండాలి. అది మనము కూడా కలిగి ఉండాలి. అంతేకాదు, యథార్థవంతుల గట్ట దేవుని మాటలు అర్థమవుతాయి. ఇది మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. లోక సంబంధంగా ఆలోచించేటువంటి వాడికి, లేక ధన సంబంధంగా ఆలోచించేటువంటి వాడికి, ధనాన్ని పెట్టి దేన్నైనా కొనాలి అనుకునేటువంటి వాడికట దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము అర్థం కాదు. ఎందుకో మనకు తెలుసు, చాలా సందర్భాల్లో యేసయ్య ఈ లోకాన్ని విడిచి మహిమా స్వరూపుడిగా పరలోకానికి ఎక్కి వెళ్ళిన తర్వాత పేతురు, యాకోబు, యోహానులు గొప్ప కార్యాలు చేస్తా ఉన్నారు. వారి కార్యాలు అంతా ఇంత కాదండి. వారు విద్యలేనటువంటి పామరులైనప్పటికీ కూడా వారు కలిగినటువంటి ఆ విశ్వాసము, వారు దేవుని పక్షంగా కలిగినటువంటి ఆ యొక్క నమ్మికను బట్టి వారు ఎంతగానో శ్రేష్టమైనటువంటి కార్యాలు చేశారు. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 19-20వ వాక్యం మొదటి భాగంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా?
మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చింది. వారు చేస్తూ ఉన్నటువంటి సువార్తను బట్టి అనేక మంది మరి వారి మీద నేరాలు మోపుతూ ఆ యొక్క న్యాయాధిపతుల దగ్గరకు తీసుకొని వెళ్ళినప్పుడు, మేము ఏమైతే మా ప్రభు దగ్గర చూచామో, మేము ఏమైతే మా ప్రభు దగ్గర విన్నామో, మేము ఏమైతే ఆయన స్పర్శను బట్టి మేము కూడా శక్తిని పొందుతున్నామో, దాని నుంచి మేము ప్రక్కకు వెళ్ళలేము. ఇలాంటి మరి నిర్ణయం కనుక మనం తీసుకోగలిగితే, లోకమట మన వైపు రాదు సరిగదా, మన దగ్గరికి వచ్చి బతిమాలుకుంటారు. ఏం చేస్తారు? బతిమాలుతారండి. 18వ వాక్యం చూడండి ఎవరైనా ఒకసారి. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 18వ వాక్యం. అప్పుడు వారిని పిలిచి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపిస్తే దైవ సంబంధమైనటువంటి ఆత్మ కలిగిన వాడు ఆగుతాడా? ఆగేటువంటి సమస్య లేదు. ఆగేటువంటి మరి కార్యం వారు చేయటం లేదు. ఎందుకంటే వారు చేసేటువంటిది మహిమా స్వరూపుడైనటువంటి ప్రభువుకు సంబంధించినటువంటి కార్యాన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏమాత్రము అధైర్యపడకుండా దైవ సంబంధమైన కార్యాల కొరకు చేస్తా ఉన్నారు. అక్కడ ఆస తనాగరాన్ని విప్పేశాడు, మందిరాన్ని పాడు చేశాడు. ఇక్కడ పేతురు, యాకోబు, యోహానులు ఏ పని చేసినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఒక మాట అంటారు, వెండి బంగారాలతో మేము ఏ పని కూడా చేయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆస దేవుని దృష్టికి యథార్థముగా నడిచిన సమయంలో అతను దీవించబడ్డాడు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆస తన దినములన్నీ హృదయపూర్వకంగా యెహోవాను ఆశ్రయించే, లేక హృదయపూర్వకంగా యెహోవాను అనుసరించే, అనగా ఆయన మార్గంలో నడిచినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన యొక్క మాటకు లోబడినటువంటి వాడిగా ఉన్నాడు. 99 సంవత్సరాలు వచ్చినటువంటి అబ్రాహాముకి 75వ ఏట వాగ్దానం చేసి, ఈ 24 సంవత్సరాలు కూడా గడిచిపోయిన తర్వాత మరలా చెప్తా ఉన్నాడు, నీవు నా సన్నిధిలో నిందారహితుడుగా ఉండడానికి నేర్చుకో. 24 సంవత్సరాలు నడిచింది చాలదా? ఒకవేళ నీవు ఆశీర్వదించబడిన తర్వాత మరలా ప్రక్కదారి పడతావేమో, జాగ్రత్త. అందుచేత నీవు ఆశీర్వదించబడినటువంటి సమయంలో కూడా నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నా సన్నిధిలో నిందారహితుడవై ఉండు. ఆదికాండం 17:1 ఆ మాట మనకు తెలియజేయబడతా ఉంది. అనగా నిందారహితుడు అనగా లోకము మన మీద నిందలు వేయకూడదు, వాక్యము మన మీద నిందలు వేయకూడదు, మన తోటి విశ్వాసి మన మీద నిందలు వేయకూడదు, మన మీద ఎవరు కూడా నింద అనగా నేరారోపణ లేనటువంటి జీవితం, దేవుని చిత్తానికి అనుకూలమైనటువంటి మరి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుచేత జీవితాన్ని కలిగి ఉండాలని వాక్యం తెలియజేస్తా ఉంది. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేస్తున్నటువంటి పరిచర్య కాలంలో ఒక మాట చెప్తా ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వాక్యంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వాక్యంలో కొండ ప్రసంగంలో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును ఎలా ఉండాలంట? పరిపూర్ణత కలిగి ఉండాలి. అనగా నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను నీవు సేవించేటువంటి వాడుగా ఉండాలి. అదే అధ్యాయం కింద 6వ అధ్యాయం 1వ వాక్యం అంటాడు, వాక్యం హెచ్చరిస్తా ఉంది, మీరు ఒకవేళ మనుష్యులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యాలను ప్రదర్శిస్తా ఉన్నారేమో, అది దేవుని ఎదుట ఎన్నదగినవి కావు. మీరు జాగ్రత్త పడండి, లేని ఎడల పరలోకమందున్న తండ్రి దగ్గర మీరు ఫలాన్ని పొందుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, దినాన వాక్యం తెలియజేస్తా ఉంది. 10 సంవత్సరాలు నమ్మకంగా ఉన్నాడు. మందిరంలో అసలు ఏ రకమైనటువంటి చెడు కూడా లోపలికి రాకుండా చేశాడు. మందిరంలోనే శుభ్రం చేశాడు. తన యొక్క జీవితాన్ని కూడా శుభ్రం చేసుకున్నాడు. తన తండ్రిలాగా జీవించకుండా తన యొక్క తాతగారైనటువంటి సొలొమోనులాగా, దావీదులాగా జీవించాడు. అంత మంచి జీవితాన్ని కలిగినప్పుడు అతనికి ఏ రకమైనటువంటి అశాంతి లేదు. దాని నుంచి ప్రక్కకు వెళ్ళాడు. ఇక్కడ అశాంతి మొదలైపోతా ఉంది. హిజ్కియా యొక్క జీవితాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, తన యొక్క జీవిత కాలం అంతా కూడా దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించిన వాడుగా ఉన్నాడు. అందుకే హిజ్కియా జీవితం అంటే అన్ని సందర్భాలలో కూడా నెమ్మది పొందాడు. రాజ్య పరిపాలనలో దేశమంతా నెమ్మదిగా ఉంది, అతను సంతోషంగా ఉన్నాడు. చివరికి జబ్బు కలిగినప్పుడు కూడా దేవుని యొక్క వాక్కు విని
నీకు ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను నేను చెప్పగానే ఆయనట తన హృదయంలో బహు నెమ్మది పొందినవాడిగా ఉన్నాడు. ఈ దినాన మనం ఎందుకు ఉండలేకపోతా ఉన్నాం? ఈ దినాన మనం ఎందుకు ఉండలేకపోతా ఉన్నాం? ఏమిటి హిజ్కియా అంత నెమ్మది పొందడానికి కారణాలు? బైబిల్ ఉన్నటువంటి వారు చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 20-21 వాక్యాల్లో వాక్యం ఈ రీతిగా తెలియచేస్తా ఉంది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 20-21 వాక్యాల్లో హిజ్కియా యూదా దేశం అంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి లెక్క పెట్టండి అనుకూలముగాను. దేవుడైన యెహోవా దృష్టికి ఎలా జీవించాడట? అనుకూలముగాను, రెండవదిగా యథార్థముగాను, మూడవదిగా నమ్మకముగాను, తర్వాత 4వదిగా ఎలా వచ్చాడట? నమ్మకంగా పనిచేయచ్చు వచ్చెను. 21వ వాక్యంలో తన దేవుని ఆశ్రయించుటకై మందిర సేవ విషయం అందేమి, మందిర సేవలు ఏమాత్రం కూడా తప్పించుకోలేదు. ఈ దినాల్లో మన మందిరాలు శుభ్రం చేయాలంటే ఎవరో ఆదరణీయుడు పర్సన్స్ ఉంటారు, ఇద్దరు ముందు పోతాం, వాలంటీర్గా వాళ్ళు వచ్చి చేస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు చేస్తున్నారు కదా. ఎలాగా రాజుగారి ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉంటే ఆయన అన్నాడంటే ఈ వేళ మన గ్రామంలో ఉన్నటువంటి వాడు ఎవడో కూడా పాలు అమ్మడానికి వీల్లేదు, మీరు ఏం చేయాలంటే ఇదిగో నేను ఇక్కడ తొట్లు పెట్టిస్తా ఉన్నాను, నా కొడుకు పెళ్లి కాబట్టి పాలతోటి మంచి బర్ఫీ ఏదో చేద్దాం అనుకున్నాడు నా రాజుగారు. ఆ పాలన్నీ పట్టుకొచ్చి ఇందులో పోయినప్పుడు సాయం సమయంలో మరి దూడకి ఆ పాలు తీసేటప్పుడు చెప్పాడు విషయాలన్నీ వచ్చినాయి బయటికి. శాసనం మేషాలు అనుకున్నాడట ఏమనంటే పీటర్ గారు పోస్తాడే మంచి పాలు, నేను నీళ్లు పోసిపోదాం అనుకున్నాడు. బిందుడు పోసాడంట ఏకంగా. మరి ఆ రోజుల్లో బిందుడు పాలు ఇచ్చేవారు తెలియదు కానీ తర్వాత పీటర్ గారు వెళ్ళాడట, ఆయన పోసుకుంటాడు అనేసి ఈయన కూడా 2 బిందులు పోసాడట అందులో. ఆ తర్వాత ఇంకొక ఆయన వెళ్ళాడు. అందరూ ఏం పోసారట అందులో? చీకటి కాబట్టి కనపడలేదు, తెల్లగానే కనపడతా ఉన్నాయి. తెల్లగానే ఉంది. తెల్లారి రాజుగారు చూసిన తర్వాత ఏంట్రా నా ప్రజలు ఎలాగ అయిపోయారంటే మరి అయ్యగారు నమ్మకంగా ఉంటే మిగిలిన వాళ్ళు నమ్మకంగా ఉంటారు. ఆయనకే నమ్మకత్వం లేదు, ఆయనకే ప్రేమ లేదు ప్రజల మీద, వీళ్ళందరూ ఎలా ప్రేమగా ఉంటారు? ప్రియ దేవుని బిడ్డలారా, హిజ్కియా ఆ రీతిగా లేడు. తను ఏమైతే ఆనందాన్ని పొందుకున్నాడో ఆనందం అంతా కూడా తన ప్రజలు కూడా అనుభవించాలి అనేటువంటి ఆలోచన మరి కలిగిన వాడిగా, ధర్మశాస్త్రం విషయమందేమి, అంతటి విషయమందేమి తాను ఆరంభించినటువంటి ప్రతి పనిని అతడు హృదయపూర్వకముగా చేయొచ్చు. చివరి మాట ఏమంటాం అక్కడ? హృదయపూర్వకంగా చేస్తే మనం ఎలా ఉంటాం? వర్ధిల్లుతామండి. 92వ కీర్తన 12వ వాక్యాన్ని చూడండి. నీతిమంతుడు ఖర్జూర వృక్షము వలె ఏమేస్తాడట? పువ్వు వేస్తాడు. ఖర్జూరపు ఆ చెట్టట పూలు వేసినప్పుడు ప్రతి గెల నుంచి కూడా నిండైనటువంటి ఆ చక్కటి ఫలాలు వస్తూ ఉంటాయి. ఆ ఫలాలు సర్వ రోగ నివారణగా ఈ దినాల్లో మనం అందరం వాడుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మందిరాన్ని ప్రక్షాళించడమే కాదు, తన యొక్క జీవితాన్ని కూడా ప్రక్షాళించుకొని తన జీవితకాలం అంతా కూడా ఆ రీతిగా నడిచి వర్ధిల్లినటువంటి వాడిగా ఆయన కనపడతా ఉంటాడు. ఈ 7 శ్రేష్టమైనటువంటి ఆ మంచి ఆత్మీయ కార్యాలు మనం కూడా కలిగి ఉండగలిగితే ఆయన మనపక్షిగా మేలు చేసేటువంటి వాడిగా ఉన్నాడు. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 17-19 వాక్యాల్లో 17లో మరి ఆసాను గురించి తెలియచేయబడతా ఉంది. అతడు బ్రతికినంత కాలము అంతయు ఇతని హృదయము యథార్థముగా, బ్రతికినంత కాలం యథార్థంగా ఉంది. దేవునికి అనుకూలంగా నడిచాడు, మందిరాన్ని ప్రక్షాళన చేశాడు, ప్రజలందరితో కూడా ఒక వాగ్దానం చేయిస్తా ఉన్నాడు. దేవునికి అనుకూలముగా నడవనటువంటి వాడు సింహాసనం మీద ఉన్నటువంటి రాజే కావచ్చు, సామాన్యమైనటువంటి ప్రజలే కావచ్చు, వాళ్ళందరూ కూడా మరణ శిక్షకు అర్హులు అనేటువంటి మాట చెప్పి ఒక 10 సంవత్సరాలు మాత్రం నమ్మకంగా జీవించాడు, అభివృద్ధి చెందాడు. దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున వాక్యానుసారమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకా ఆశ చేసిన పని ఏంటో నేను మీకు ముందే చెప్పాను. బలిపీఠాన్ని కట్టించాడట. ఎందుకంటే తన పితరులైనటువంటి వారి బలిపీఠం మీద ఏం చేశారో తెలుసా? కాని బలులన్నీ కూడా అర్పించారు. దేవతలను పట్టుకొచ్చి అక్కడ పెట్టి వాటికి బలులు అర్పించారు. ఇక్కడ ఈ బలిపీఠం ఉండడానికి వీలు లేదు. ఎందుచేత నా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నా బలిపీఠం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. వాక్యం తెలియజేస్తా ఉంది, నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి లోబడి జీవించినంత కాలం కూడా ఆయన ఆశీర్వదించబడ్డాడు.
ఆయన ఆశీర్వదించబడ్డాడు. ప్రజలందరితో చెప్తా ఉన్నాడు, మీరు ఏమాత్రం కూడా బలహీనులు కావద్దు, మన దేవుడు బలవంతుడు, మన దేవుడు నిజమైనటువంటి దేవుడు. 15వ అధ్యాయం 7వ వాక్యంలో ఆ మాట తెలియజేస్తా ఉన్నాడు. మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి అని ప్రజలందరికీ చెప్తా ఉన్నాడు. యుద్ధ భూమిలో ఉన్నటువంటి వారికి చెప్తా ఉన్నాడు. ఆ రీతిగానే ఆయన విజయం సాధించినటువంటి వాడుగా ఉన్నాడు. ఇన్ని సాధించినటువంటి వాడు చాలా 10 సంవత్సరాలే ఉన్నాడు. ఆ 10 సంవత్సరాలు దేశం సుభిక్షంగా ఉంది, సంతోషంగా ఉంది. ఇంకా 8వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆసా వినినప్పుడు అతడు ధైర్యం తెచ్చుకొని యోధా బెన్యామీనీయుల దేశం అంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకున్న పట్టణంలో నుండి హేయమైన విగ్రహాలన్నిటినీ తీసివేసి, అసలు తన యొక్క పరిపాలన ఉన్నటువంటి ఆ యొక్క రేంజ్ లో, తన పరిపాలన సాగించేటువంటి ప్రాంతంలో విగ్రహారాధన అనేటువంటిది ఉండకూడదు, హేయమైనటువంటి వస్తువులు ఉండకూడదు, విగ్రహములన్నీ తీసివేసి యెహోవా మంటపం ఎదుట యెహోవా బలిపీఠమును మరలా కట్టించి యూదా వారిని, బెన్యామీనీయులను, ఎఫ్రామీయులను, మనష్షే వారి గోత్రంలో నుండి వచ్చినటువంటి ప్రతి వారిని కూడా, ఇక్కడ వయోభేదము కానీ వర్గభేదము కానీ లేకుండా అందరినీ కూడా బలిపీఠం దగ్గర సమకూర్చి దేవుని నామానికి మహిమ చెల్లించినటువంటి వాడుగా, చక్కటి బలులు అర్పించినటువంటి వాడుగా. ఎన్ని బలులు చెప్పండి? ఇందాక చెప్పాను మీకు, 700 ఎద్దులు అర్పించాడు, 7000 గొర్రెలు అర్పించాడు. అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రాంతం అంతా కూడా దేవుని యొక్క నామస్మరణతో మారుమోగిపోతా ఉంది. దేవుని యొక్క స్మరణ మారుమోగటమే కాదు, పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా ఎవరు కూడా ఆ యొక్క నిర్మోహమాటముగా చేసుకున్నటువంటి వాగ్దానం నుంచి బయటకు వెళ్ళటానికి వీలు లేదు అనేటువంటి ఒక తాకీదును అతడు జారీ చేశాడు. ఇవి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఆసాలో ఉన్నటువంటి 7 శ్రేష్టమైన మంచి లక్షణాలు. యథార్థముగా నడిచాడు, దేవునికి అనుకూలంగా నడిచాడు, మందిరాన్ని ప్రక్షాళన చేయించాడు. అంతేకాదు దేవునికి శ్రేష్టమైనటువంటి అంగీకార యోగ్యమైనటువంటి దహన బలులు ఆయన అర్పించిన వాడుగా ఉన్నాడు. ఇది నా వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. మనం ఎలాంటి బలి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాం, ఎలాంటి బలిని దేవునికి మనం ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాం, జాగ్రత్తగా గమనించాలి. కయ్యను లాంటి బలి ఇవ్వాలనుకుంటా ఉన్నారా, లేక హేబేలు లాంటి బలి దేవునికి ఇవ్వాలని మీరు ఆశపడతా ఉన్నారా? జాగ్రత్త. గలతీ సంఘానికి రాస్తూ పౌలు గారు అంటాడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. నువ్వు మంచి విత్తితే మంచి పంట వస్తుంది, చెడు విత్తితే చెడు పంట. ఆశ తన జీవిత కాలంలో కొంత మట్టుకే మంచి విత్తనాలు విత్తాడు. ఆ తర్వాత ఇతరుల మీద ఆధారపడి చెడిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ 2వ భాగంలో వచ్చే వారం కానీ పై వారం కానీ ప్రభు చిత్తమైతే ఆశాలో ఉన్నటువంటి లోటులేంటో మిగిలిన 4 అంశాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్.